ఇన్స్టిట్యూట్ అన్నారు. ఇన్స్టిట్యూట్ లేకపోతే నిలబడ్డప్పుడు కూర్చున్నప్పుడు అలాంటి పెయిన్స్ ఏమైనా వచ్చినాయా స్టార్టింగ్? కూర్చున్నప్పుడు ఎక్కువ ఉండదు. ఎక్కువ కూర్చొని చేసే జాబ్ కనుక కూర్చున్న వల్ల ఎక్కువ వచ్చేది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనకి నార్మల్గా ఉంది. ఇప్పుడు నార్మల్. ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు ఇది? 15 days. ఎన్ని రోజులు వేరియేషన్ తెలిసింది సార్? మనకి 4 days. 4 daysలో ఆ డిఫరెన్స్ కనిపించింది. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మన ముందున్న ఈ వ్యక్తి పేరు వీరబాబు గారు అండి. ఇతను కూడా ఏంటంటే బ్యాక్ పెయిన్, సియాటికా, మన దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్ అందరూ ఏ ప్రాబ్లమ్స్ వస్తారు, కానీ దాంట్లో సివియారిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ సివియారిటీ అనేది బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇతను కూడా ఈరోజు మనకు వచ్చిన రోజు ఏ ప్రాబ్లంతో వచ్చాడంటే సియాటికా ప్రాబ్లం, బ్యాక్ పెయిన్. ఈ సియాటికా ప్రాబ్లం అంటే కాలంతా లాగడం మేము సియాటికా ప్రాబ్లం అంటాం. బ్యాక్ పెయిన్ అంటే లొకేటెడ్గా పారాస్పైనల్ మజిల్ అవ్వచ్చు, అక్కడ బటక్ రీజియన్లో పెయిన్ అవ్వచ్చు. దీన్ని బ్యాక్ పెయిన్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే దానిలో మళ్ళీ డిఫరెన్స్ ఉంటాయి. డిస్క్ బల్జ్ అవ్వచ్చు, హెర్నియేషన్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి కొన్ని. ఇవన్నీ మనం ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఒక వీడియో టెస్టిమోనియల్ అనేది బై వీరబాబు గారి నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, వీరబాబు గారు, మీరు మా దగ్గరికి ఒక వీడియో చూసి వచ్చారని చెప్పారు. సో ముందు మీ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని దాని తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వేం చేసామో, ఎలా తగ్గిందో మీరు ఒకసారి మా వ్యూవర్స్ చెప్పండి. నమస్తే అండి, నా పేరు వీరబాబు అండి. నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లోను. హైదరాబాద్ నుంచి అమీర్పేట నుంచి వచ్చున్నాను నేను. సో నాకు బ్యాక్ పెయిన్ 5 years నుంచి ఉంది. సో మన ఈజీగా ఉండడం, కూర్చో ప్రాబ్లం చాలా ఈజీగా ఉండేది వచ్చే ముందు. సో ఇప్పుడు 15 days సెషన్స్ అని చెప్పారు సార్. ఓకే, ఇప్పుడైతే బాగుంది, చాలా ఫ్రీగా ఉంది. అది వచ్చిన రోజుకి సార్ పెయిన్ సివియారిటీ ఎలా ఉండింది అంటే కాలంతా లాగడం అవ్వచ్చు, నడుము దగ్గర నొప్పి అవ్వచ్చు, ఎక్కువసేపు కూర్చుంటే అవ్వచ్చు, నిలబడితే అవ్వచ్చు, లేదా బైక్ డ్రైవింగ్లో అవ్వచ్చు, కార్ డ్రైవింగ్లో అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ పెయిన్స్ కొన్ని యాంగిల్స్లో కొందరికి ఉంటాయి. మీకు ఏదైతే యాంగిల్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అన్నారు, ఇన్స్టిట్యూట్ లేకపోతే నిలబడ్డప్పుడు కూర్చున్నప్పుడు అలాంటి పెయిన్స్ ఏమైనా వచ్చినాయా స్టార్టింగ్లో? కూర్చున్నప్పుడు ఎక్కువ ఉండదు. ఎక్కువ కూర్చొని చేసే జాబ్ కనుక కూర్చున్న వల్ల ఎక్కువ వచ్చేది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనకి నార్మల్గా ఉంది. ఇప్పుడైతే నార్మల్. ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు ఇది? 15 days. ఎన్ని రోజులు వేరియేషన్ తెలిసింది సార్? మనకి 4 days. 4 daysలో ఆ డిఫరెన్స్ కనిపించింది. దాని తర్వాత మీకు చేసినంత ప్రివెంటివ్ పర్పస్, అంటే మీరు మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడకుండా, మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది కాబట్టి. అంటే మీకు ఇక్కడ కూడా ఏదైనా మెడిసిన్ ఇవ్వటం, ఇంజక్షన్ చేయటం, సర్జరీలు కానీ, పిఆర్పీలు కానీ ఏమైనా చేసామా సార్? ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే అండి, మీకు కంప్లీట్గా కూడా న్యాచురల్ వేలో తగ్గించడానికే మా ప్రయత్నం. అంటే మీకు ఎటువంటి బాడీకి కూడా కానీ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మిమ్మల్ని హార్మ్ఫుల్ చేయడము, లేకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ తీసుకోవడం అటువంటివి చేయము. సైడ్ ఎఫెక్ట్స్ అనేది అన్ని ట్యాబ్లెట్స్ వస్తాయని కాదు, కొన్నిసార్లు లాంగ్ రన్లో వాడినప్పుడు దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎమర్జెన్సీలో మీరు వాడుకోవడం తప్పేం లేదు, బట్ లాంగ్ రన్లో వాడడం అనేది చాలా ఇబ్బంది. ఇటువంటి ఏదన్నా మెకానికల్ లైఫ్ స్టైల్లో కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్లో కానీ మనకి ఏదైనా పెయిన్స్ వస్తే మాత్రం దాన్ని ముందుగా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోండి. అంటే ఎలాగంటే అది ఏం ప్రాబ్లము, బ్యాక్ పెయిన్తోనే ఇబ్బంది పడుతున్నానా, లేకపోతే సయాటికాతో ఇబ్బంది పడుతున్నానా, కొందరికి మెడ నొప్పులు ఉంటాయి, మెడ నొప్పులు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, కొందరికి మోకాల నొప్పులు ఉంటాయి. మోకాల నొప్పుల్లో కూడా అండి చాలామందికి లిగమెంట్ టైర్ అవ్వచ్చు, మెనిస్కల్ టైర్ అవ్వచ్చు, ఇంకా అక్కడ ఏదైనా బల్జ్ అవ్వచ్చు, ఆర్టిక్యులర్ కాలేజ్ డీజనరేట్ అవ్వడం అవ్వచ్చు. ఇవన్నీ ఒక ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్. ఆ ఏజ్ పరంగా ప్రాబ్లమ్స్ కాకుండా కూడా నార్మల్గా పెయిన్స్ అనేవి వస్తాయి. అంటే మజిల్ వీక్ అవ్వడము, టెండాన్ వీక్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. అటువంటి జరిగినప్పుడు దాన్ని ప్రాబ్లమ్ని ప్రాపర్గా రెక్టిఫై చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే న్యాచురల్ వేలో మీకు ఎటువంటి హార్మ్లెస్, అంటే ఏది కూడా హార్మ్ఫుల్ అవ్వకుండా మనం తగ్గించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీరబాబు గారు.